హలో ఫ్రెండ్స్, నమస్తే. త్రికోణాసన ఎలా చేయాలో నేర్చుకుందాం. రెండు కాళ్ళకి మధ్యలో 3 ఫీట్ డిస్టెన్స్ తీసుకోవాలి. రైట్ సైడ్ చేస్తున్నాం కాబట్టి రైట్ లెగ్ రైట్ టర్న్ తీసుకోవాలి. 2 హ్యాండ్ షోల్డర్కి ఈక్వల్ తీసుకోవాలి. ఇన్హేల్ చేస్తూ రైట్ సైడ్ బెండ్ అవుతూ రైట్ హ్యాండ్తో రైట్ లెగ్ యాంకిల్ని లాక్ చేసుకుంటున్నాం. మన దృష్టి అంతా, మన ఫోకస్ అంతా లెఫ్ట్ హ్యాండ్ని చూస్తూ ఉండాలి. రైట్ లెగ్ నీని బెండ్ చేయకూడదు, స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఇలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనం చేస్తున్నాం. లెఫ్ట్ లెగ్ లెఫ్ట్కి టర్న్ చేస్తూ ఈ ఆసనాన్ని మనం అలాగే రిపీట్ చేస్తున్నాము. ఈ త్రికోణాసన రెగ్యులర్గా చేయడం వల్ల ఏం బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఆసనం చేయడం వల్ల వెన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు, జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది, లోయర్ బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, కాళ్ళ దృఢత్వం పెరుగుతుంది, శరీరం యొక్క బ్యాలెన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఈ ఆసన సెకండ్ వేరియేషన్ చూపిస్తున్నాను. పూర్తిగా బెండ్ అవ్వలేమో అనుకున్న వాళ్ళు నీకంటే కొంచెం కింద వరకు అలా హోల్డ్ చేయడం, ఇంకా కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు సైడ్లో ఒక చిన్న స్టూల్ కానీ పెట్టుకుని దాన్ని పైన మనము చేయిని ఉంచుతూ ఈ ఆసనాన్ని చేయవచ్చు.